హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరందరూ ఎలా ఉన్నారనేది కామెంట్ చేయండి. సో ఈ రోజు నా డైలీ రొటీన్ ఎలా ఉందో సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. సో మార్నింగే అండి ఈ రోజు నేను బ్రేక్ఫాస్ట్లోకి సో మా పిల్లలు అయితే ఏదో లైట్గా తిని వెళ్ళిపోతారనమాట. సో ఈ రోజు అయితే బ్రేక్ఫాస్ట్లోకి అయితే నేను లెమన్ రైస్ చేసినాను. ఇదిగోండి, చూస్తున్నారా? లెమన్ రైస్ అయితే చేస్తున్నాను. నార్మల్ అయితే ఎప్పుడు కూడా మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఎలా ఉంటుందంటే రైస్ నైట్ ఏదైనా మిగిలిపోయింది అనుకోండి, పొద్దునేకి మేము అలాగా పొద్దునేకి లెమన్ రైస్ లాగా చిత్రాన్నం అంటాం, మేము లెమన్ రైస్ కలుపుకునే వాళ్ళము. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే మనం ఎంతమంది ఉంటే అంత లిమిట్గా చేసుకుంటాం కదా. సో అలాగా లిమిట్గా చేసుకుంటాం కాబట్టి స్పెషల్గా నేను నైట్ మిగిలితే పొద్దున చేసుకునేంతగా ఎప్పుడు లేదు. అందుకని ఈరోజు మార్నింగ్ ఒక గ్లాస్ రైస్ పెట్టేసి ఇంకా ఎంచక్క అయితే లెమన్ రైస్ అయితే చేసేసాను. పిల్లలకైతే పాలతో పాటు చపాతీ ఇస్తే తినేసి ఇంకా బాక్స్ కట్టేసి పంపించానండి. సో మా వారు కూడా డ్యూటీకి వెళ్ళిపోయారు. ఇంట్లో పనులన్నీ చేసేసుకొని ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయ్యి కూర్చున్నాను అనమాట. సో మార్నింగ్ అయితే మా ఆఫ్టర్నూన్ పిల్లలు వస్తారనుకోండి, వచ్చిన వెంటనే అమ్మ ఏం చేసావు అని అడుగుతారు. సో అందుకని ఈరోజు మా పిల్లలకి చాయిస్ ఇచ్చానమాట. చిట్టి తల్లిని అడిగినాను, ఏం చేద్దున్నాయినా అంటే అమ్మ లేడీస్ ఫింగర్ చేయమ్మా అనింది. మళ్ళీ నాకు అర్థమైందో లేదో అని, అమ్మ అది అతుక్కుంటుంది కదా, ఫేస్ పెట్టుకుంటాం కదా, నేను ఎప్పుడన్నా బెండి కట్ చేసేటప్పుడు మా చిట్టి తల్లి దాని తొడిమలు ఉంటాయి కదా, అవి లాగా పెట్టుకునేదనమాట చేతులకి ఫేస్ మీద అలాగా, అవి అమ్మ అనింది. అర్థమైందిలేనా, చేస్తానులే అంటే, అమ్మ ఈరోజు నాకు లేడీస్ ఫింగర్ కావాలి అనింది. సో అయితే ఇంట్లో అయితే లేవండి, ఇంటికి దగ్గరలోనే షాప్ ఉందన్నమాట, వెజిటేబుల్ షాపు. సో ఇప్పుడైతే అక్కడికి వెళ్ళి వెజిటేబుల్ షాప్స్లో వెళ్ళి తీసుకొని వస్తాను. సో నేనైతే ఇంక ఇంట్లో పనులు చేసుకొని కొన్ని అంటే పిల్లలు వెళ్ళిపోయినాక మనకి పని అయితే తప్పదు కదా, ఇంట్లో బెడ్ అంతా సెట్ చేసేసుకున్నాక నాకైతే ఈ టైం అయిందండి. మేబీ మీకు కనిపిస్తుందో లేదో టైం చూపిస్తాను. సో 11:15 అయింది. సో ఇప్పుడు నేను ఈ టైంలోనేనండి లంచ్ ప్రిపేర్ చేసేది. 12 గంటలకు అట్లా స్టార్ట్ చేసిన 1 గంటకల్లా పిల్లలు వచ్చేస్తారు. చిట్టి తల్లేమో 1:30 కల్లా వచ్చేస్తుంది, అక్కుగాడేమో 1:15కి వస్తాడు. సో నాకు 1 అవర్ మస్తు అయిపోతుంది. సో అందుకనేసి ఈ టైంలోనే నేను లంచ్ ప్రిపేర్ చేసుకుంటాను. సో ఇప్పుడైతే వెళ్ళి కూరగాయలు ఫ్రెష్గా తెచ్చేసుకున్నాము. పదండి. మళ్ళీ పొద్దునే అండి బట్టలన్నీ వాష్ చేసేసి బయట వేసేసినాను అనమాట. ఇంకా పిల్లలవి సాక్స్లు అవన్నీ. సో ఇప్పుడే ఇంకా వాకిలు వేసేసి కూరగాయల కోసం అయితే వెళ్తున్నాను. వెజిటేబుల్ సో ఇంటికి దగ్గరే, దూరమేం కాదు, 1 నిమిషం కూడా పట్టదు, దగ్గరే ఉంటుంది అనమాట. వెళ్ళి ఎప్పుడన్నా నార్మల్ అయితే సండే మా ఆయన మార్కెట్ నుంచి తీసుకొస్తాడు. ఇంకేమంటే ఈ వారం పోలేదన్నమాట, అందుకే ఇంకా ఎప్పుడైనా కావాలంటే అప్పటికప్పుడు వెళ్ళి తెచ్చుకుంటాను. ఈ టైంలో రోడ్ అంతా శాంతంగా ఉంటుంది. పొద్దున పూట ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు, పిల్లలు స్కూల్కి వెళ్ళేవాళ్ళు అట్లా ఉంటుంది కదా. ఈ టైం వచ్చేసరికి పీస్ఫుల్గా ఉంటుంది, ఎవ్వరు ఉండరు, ఒక్క భార్యలు మాత్రమే, హౌస్ వైఫ్లు మాత్రమే ఇంటి దగ్గర ఉంటారు. సో పదండి, ఈరోజు మా దగ్గరలో ఉన్న మార్కెట్ చిన్న కూరగాయల కొట్టుని చూపిస్తాను. ఇదే అండి కూరగాయలకైతే వచ్చినాను. ఇవేమో చిక్కుడుకాయలు తీసుకున్నామని, ఇదిగో రేక్కాయలు, ఇదంతా ఎలా పెడతారనమాట కూరగాయల కొట్టు. ఇలా ఉంది, గ్రేప్స్, పల్లీలు, మటర్ అయితే బీభత్సంగా దొరుకుతుంది ఇక్కడ, ఇప్పుడు వింటర్ కాబట్టి. ఆలు, ఇదే చూడు క్యారెట్ ఎంత బాగుందో, పింక్ కలర్లో. అదిగో క్యారెట్కి హల్వాకి అయితే బాగుంటుంది. ముల్లంగి చూసినారా ఎంత పెద్దగా ఉందో, ఇట్లా భలే తింటారు వీళ్ళు మాత్రము, సలాడ్ లాగా. నేనేమో బెండకాయలు తీసుకున్నామని చూస్తేనేమో బెండకాయలు చూసినారా 120 రూపాయలు ఉన్నాయి. ఇదంతా అంటే ఎంత ఉంది కూరగాయలు అనేది ఇట్లా బోర్డులో రాసి పెడతారు. ఇప్పుడే అండి కూరగాయల మార్కెట్ నుంచి అయితే వచ్చేసినాను. ఇదిగోండి క్యారెట్, కీర, మా పిల్లలకి బాగా ఇష్టము, వాళ్ళ కోసమే తెప్పినట్టున్నా నేను కూరగాయలకి. సో ఇంకా క్యాప్సికమ్ తెచ్చుకున్నాను.
ఇంకా 2 రోజుల నుంచి మా బుడ్డోడు గ్రేప్స్ అమ్మా అని అంటే 100 రూపాయలు అంట కిలో. ఇంకా అర్ధ కిలో అయితే గ్రేప్స్ అయితే తీసుకొచ్చాను. ఇప్పుడైతే వంట చేయాలి. యాక్చువల్లీ అండి ఆడికి పోయినానో లేదో కొత్త వాళ్ళు వచ్చినారనమాట, అంటే తెలుగు వాళ్ళు వచ్చినారు. సో అంటే వాళ్ళు తెలుగు వాళ్ళని మనం గుర్తుపట్టచ్చు కదా ఎక్కడున్నా కానీ. సో వాళ్ళతో మాట్లాడుకుంటూ ఆవిడ వెళ్ళిందో లేదో మళ్ళీ ఇంకో ఆవిడ వచ్చింది, ఆవిడతో మాట్లాడుకుంటూ ఇట్లా ఒక అర్ధగంట అక్కడే గడిచిపోయింది. మనము దూరంగా ఉంటాం కదా, తెలుగు వాళ్ళు కనిపించారనుకోండి ఇంకా వాళ్ళతో మాట్లాడుకుంటా అలాగా ఇంకెన్ని విషయాలు మాట్లాడతామో అదింత టైంలోనే. సో ఇది స్టేషన్ చాలా పెద్దదండి, అందుకనే ఇక్కడైతే తెలుగు వాళ్ళు ఎవరో ఒకరు కనిపిస్తూనే ఉంటారనమాట. సో వాళ్ళతో కలిసి కొద్దిసేపు మాట్లాడి అయితే ఇంటికైతే వచ్చాను. ఇప్పుడైతే టైం చూస్తే 12:25 అయింది. అంత లోపల నేను సో ఇప్పుడైతే టైం వచ్చేసి 12:25 అయిందండి. ఇంకా నేను హాఫ్ అన్ అవర్లో వంట చేసేయాలి. అంటే నాకు హాఫ్ అన్ అవర్ మస్తు అవుతుందిలేండి. సో ఇంకా అన్నం అయితే కుక్కర్లో పెట్టేస్తాను, కర్రీ కాబట్టి ఇంకా కడాయిలో చేసేస్తాను. ఇప్పుడైతే ఫాస్ట్గా క్యాప్సికమ్ అయితే కట్ చేసుకొని మిగతావన్నీ సర్ది పెట్టేస్తాను ఇంకా ఫ్రిడ్జ్లో. ఇప్పుడే అండి మా పిల్లలు కీర కానీ క్యారెట్ కానీ చూసినారనుకోండి ఫస్ట్ అవే తింటారు. అందుకనే నేను ఫస్ట్ ఫ్రిడ్జ్లో పెట్టేసినాను. మా ఓడిది ఇందాక బస్సు వచ్చిందనమాట. ఏంటబ్బా ఎంత తొందరగా వచ్చింది అని అనుకున్నాను. తీరా చూస్తే అదే వ్యాన్ అతనే వేరే స్కూల్ పిల్లల్ని తీసుకొచ్చినాడు. ఒక్కోసారి అయితే ఇంకా టైం అవుతుంది అనుకోండి వంట చేస్తున్నా కానీ అమ్మ పిల్లోడు వచ్చేస్తా, ఏ బస్ సౌండ్ అయినా కానీ పిల్లోడు వచ్చాడేమో పిల్లలు వచ్చారేమో అని కంగారుగా ఉంటుంది. నాకు తెలిసి ప్రతి తల్లికి ఇలాగే అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే ఈ వేలో చాలా స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నారు. సో అన్ని మినీ బస్సులు లాగా ఉంటాయి కదా, అవి వస్తాయి అన్నమాట. ఇంకా ప్రతిసారి అదే అనుకుంటూ కంగారు పడుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నా. తీరా చూస్తే ఇప్పుడు కూడా అదే జరిగింది. బస్సు వచ్చిందేమో తీరా చూస్తే వేరే స్కూల్ పిల్లలు వచ్చినారు. సో ఇంకా క్యాప్సికమ్ ఉన్నాయండి, అవి కూడా కట్ చేస్తాను. ఇప్పుడు కట్ చేద్దామని అనుకున్నాను, పాలతను వచ్చేసాడనమాట. సో గిన్నె తీసుకొని బయటకు వెళ్ళడమే. ఇప్పుడు ఇంకోటి వచ్చేసి మా అక్కు గాని పేరు పిలుస్తాడు ఆయన. అంటే ఎట్లా అంటే మేము వచ్చినాము అనేసి పిల్లల పేరుతో పిలుస్తాడు అనమాట, పాలు తీసుకుందిరండి అనేసి. సో డైలీ అయితే 1 లీటర్ పాలు తీసుకుంటాను. ఇప్పుడు వెళ్ళి పాలు తీసుకొస్తాను. మరి క్యాప్సికమ్ అయితే కట్ చేశానండి. ఒక సైడ్ ఏమో అన్నం పెట్టేశాను. ఫస్ట్ అయితే పాలు కాంచేసాను అనమాట. పాలు కాంచేసిన తర్వాతకి అది కూల్ అవడానికి కొంచెం టైం పడుతుంది. నేను ఫ్రిడ్జ్ లో పెడతాను కదా మలాయి కోసం అని. సో ఫస్ట్ అయితే ఇంకా పాలు వేడి చేసేసి ఆ తర్వాత అది తీసిన తర్వాతకి రైస్ పెట్టేశాను. ఇక్కడేమో క్యాప్సికమ్ కర్రీ పెట్టినాను. యాక్చువల్లీ ఏంటంటే ఆవాలు జీలకర్ర వేసేసుకొని ఆయిల్లో, ఇంకా తర్వాత ఆనియన్స్ బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, సాల్ట్ వేసేసి ఇంకా కట్ చేసిన క్యాప్సికాన్ని దీంట్లో వేసేస్తున్నాను అనమాట. ఇవి కొంచెంగా మెత్తపడాలి అనమాట. అందుకే నేను వాటర్ వేయకుండా నూనెలోనే ఫ్రై చేసినాం అనుకోండి తొందరగా మగ్గిపోతాయి అనమాట. సో క్యాప్సికమ్ కర్రీ అయితే అవుతుందండి. నాకు ఇప్పుడే గుర్తొచ్చింది ఏంటంటే, సో ఇప్పుడే లోపలికల్లా బెడ్రూమ్లోకి వెళ్ళానో లేదో మా ఆయన యూనిఫామ్ ని హ్యాండ్ వాష్ చేయమన్నాడు. నేను నార్మల్లీ బట్టలన్నీ కూడా వాషింగ్ మిషన్లోనే వేస్తాను. అలాంటిది ఇప్పుడు బెడ్రూమ్లోకి అలా వెళ్ళానో లేదో అప్పుడు అయ్యో ఈ రోజు హ్యాండ్ వాష్ చేయమన్నాడు కదా మర్చిపోయాను అనేసి మళ్ళీ ఇప్పుడైతే బాత్రూంలో వాటర్ అయితే వదిలేసాను. అది హ్యాండ్ వాష్ చేయాలి. ఎందుకంటే బ్లూ యూనిఫామ్ కదా, అది తొందరగా మరకలు బాగా కనపడతాయి అనమాట. మిషన్లో వేసినా కూడా ఏదో కొంచెం వైట్ గా ఉండదు, ఏదో దట్టిగా ఉంటది. అందుకనేసి చూడండి లోపలైతే వాటర్ అయితే ఆన్ చేసి వచ్చినాను. ఇంకా ఇప్పుడైతే అది వాష్ చేసేస్తాను. ఇప్పుడైతే 1:10 అయింది. ఇంకా ఒక 5 minutes లో మా బుడ్డోడైతే వచ్చేస్తాడనమాట. వెళ్ళి బయట నించోవాలి, లేదంటే ఇంకా బస్సు అతను వదిలిపెట్టి వెళ్ళిపోతాడు ఆయన. సో ఇంకా పిల్లోడు బస్సు కదా, అటు ఇటు ముందుకు వెనక్కి పిల్లలు వస్తూ ఉంటారు. సో మళ్ళీ వెళ్ళకపోతే మనకే తిట్లు, ఆ తిప్పలు ఎందుకు అన్నట్లుగా ఒకవేళ వంట ఉన్నా కానీ వదిలేసి ఫస్ట్ బాబుని తెచ్చుకుంటానమాట. ఇంకా వాడు వచ్చిన తర్వాతకి కొంచెం ప్రశాంతంగా కూర్చుంటాడు. సో ఫస్ట్ అయితే ఇంకా వాడు రాకముందే బట్టలు అయితే మా ఆయన డ్రెస్ ఉంది, సో అది వాష్ చేసేసుకొని వచ్చేస్తాను. మరి బట్టలు వాష్ చేద్దాం అనుకున్నానండి, అప్పుడే మా బుడ్డోడైతే వచ్చినాను. ఒక ప్యాంట్ వాష్ చేసిన, షర్ట్ చేసేసరికి హాయ్ బోల్దియా. చూడండి వచ్చిన వెంటనే మా అక్కగాడు షూస్ సాక్స్ గుడ్ బాయ్ లాగా తీసేస్తాడు. డైలీ టిఫిన్ ఏది ఇచ్చినా కూడా ఫినిష్ చేసుకొని వస్తాడు. ఈ రోజు వచ్చి అమ్మ నేను ఫినిష్ చేసలేను మమ్ము, లెమన్ రైస్ చేశానని చెప్పాను కదా. లాల్తా తినినావా? ఏడ తినినావు? తినలేదు. నేను తిన్నావు కదా, నువ్వే తింటావా మరి? తీ మళ్ళా తీ బాక్స్ లో నుంచి తీ.
సరే ఫస్ట్ వాటర్ దా లాలుగా. ఇదిగోండి వచ్చిన వెంటనే అమ్మా లాలయ్యమ్మ అన్నాడు. అస్సలు నీళ్ళంటే తాగరు ఇద్దరు. మా అక్కుగాడన్నా అడుగుతాడు కానీ చిట్టి తల్లి అస్సలు అడగదు. అమ్మా నీళ్ళన్న మాటనే అనదు. వాళ్ళ డాడీ అయితే గోమ్మ అవుతుంటాడు, నీళ్ళు తాపిచ్చు నీలాగానే నీళ్ళే తాగదు అనేసి. తీపెట్ట కొంచెం ఉంది కదా, కొంచెం ఉందంట. ఉందా సరే తిందులే పద. ఇప్పుడు ఈయననే ఓపెన్ చేసుకొని అమ్మ నేను మమ్ము తింటా అమ్మా అని మమ్ము తింటున్నాడు. బాగుందా లెమన్ రైస్ బేటా? బాగుందా? తినేసి. మా వాడు ఇంకా బయట ఆడుకుంటారని వెళ్ళిపోయాడు బయటికి. ఇంకా సో నేను నానబెట్టానని చెప్పాను కదండి బట్టలు, అవైతే వాష్ చేసుకొని వస్తాను. ఇంకా చిత్తల్లి కూడా వస్తుంది ఇప్పుడు. చిన్ను కూడా వచ్చేసింది స్కూల్ నుంచి. అక్కు కానీ ఫ్రెండ్ వచ్చినాడు. హాయ్ కరో యుగాన్, హాయ్ కరో. టీవీ చూడనీకి వచ్చినారంట ఇద్దరు. ఎప్పుడు ఎట్లా ఉంటారో తెలియదు. ఓసారి మంచిగా టీవీ చూస్తారు, ఓసారి ఏమో ఇద్దరు డిషుమ్ డిషుమ్ కదా. హేనా క్యా నామ్ హై ఆప్కా నామ్? आप चुप रहे, आप बोलो. युगांश. युगांश अंडे युगांश. हाय करो, हाय हाय बोलो. ఈ రోజు మా ఆయన కూడా తొందరగా వచ్చినారండి. నార్మల్ అయితే ఎప్పుడు 2:30-3 అవుతుంది. సో ఆయనకి మెడికల్ ఉందన్నమాట. సంవత్సరంలో ఒకసారి ప్రతి ఒక్కరికి మెడికల్ ఉంటుంది. సో అందుకని ఈ రోజు మెడికల్ పోయేసినట్టున్నాడు, అందుకే తొందరగా వచ్చినాడు. సో ఇంకా లంచ్ కూడా అయిపోయింది. క్యాప్సికమ్ కర్రీ, అన్నము. ఇంకా ఇప్పుడు లంచ్ టైము. మమ్ము తిందామా? చలో ఇప్పుడు మమ్ము తినేద్దాము. సో అండి లంచ్కి అయితే కూర్చున్నాము. నార్మల్గా అయితే మేము ఫ్యామిలీగా ఎప్పుడు కూర్చోము. ఈరోజు మా ఆయన తొందరగా వచ్చినందుకు తింటున్నాడు, లేదంటే సింగిల్గా. సాటర్డే సండే మాత్రమే ఫ్యామిలీగా కూర్చుంటాము. ఇంకా అందరము ఈ రోజు అయితే ఇట్లా కూర్చొని ఫ్యామిలీగా తింటున్నాం. బాగుందా ఆలు కర్రీ? క్యాప్సికమ్ కర్రీ తిన్ననే లేక బాగుందంట. మా వారికి ఈరోజు నైట్ డ్యూటీ ఉందండి, అందుకని ఆయనకి కాఫీ ఇచ్చాను, తాగేసి వెళ్ళిపోయారు. ఇంకా మా పిల్లలు ఒకటే సతాయిస్తుంటే సరే అనేసి అలాగా మా బ్లాక్ లో ఉన్న వాళ్ళతో కలిసి అలాగా ఒక రౌండ్ అయితే వేసి వచ్చాము. ఇంటికి దగ్గరనే పొద్దున కూరగాయల మార్కెట్కి వెళ్ళాను కదా, సో అక్కడే సమోసాలు కూడా వేస్తారనమాట పక్కనే షాప్ లో. ఇదిగోండి ఇప్పుడే వేడి వేడిగా జిలేబీ పావు వచ్చేసి 50 రూపీస్ అంట. ఇంకోటి వచ్చేసి 4 సమోసాలు తీసుకొచ్చినాను. ఒక సమోసా వచ్చేసి 10 రూపాయలు. అలాగే మా నలుగురు కోసం తీసుకొచ్చినాను. ఇంకా మా ఆయన అయితే రాలేదు, అయితే ఆయన 4 గంటలకే వెళ్ళిపోయాడు అనమాట. ఇప్పుడు వస్తారు డిన్నర్ కోసము. ఇంకా మా పిల్లలు సమోసమ్మ సమోసమ్మ అంటే ఇదిగోండి సమోసా. ఇక్కడ బాగా ఎక్కువగా మన సైడ్ పకోడా బజ్జీలు అలాగా చేస్తే ఇక్కడ సమోసా ఎక్కువగా నడుస్తుంది. సో అది ఇంకో దీన్ని తెలుగులో ఏమంటారో నాకు తెలియదు, హిందీలో మాత్రం నమ్మక్ పరి అంటారంట దీన్ని. సో తినడానికైతే బాగున్నాయి. ఉప్పుగా మైదాతో చేస్తారంట. అజ్వైన్ ఉంటుంది కదా, అది వేస్ట్ చేసినారు. ఇంకా చట్నీ కంపల్సరీగా ఈ గ్రీన్ చట్నీ ఇస్తారు. సో ఇప్పుడైతే ఇంకా పిల్లలు కూడా ఆడుకొని ఈవినింగ్ స్నాక్స్ కావాలా, ఏదో ఒకటి కావాలి వీళ్ళకి. నేను కూడా ఊరు నుంచి వచ్చి దాదాపుగా అంటే 20 డేస్ అయింది కదా. సో ఒక్కసారి కూడా బయట నుంచి ఏం తీసుకురాలేదు మా ఆయన. వచ్చిన దగ్గర నుంచి బయట అయితే ఏం తినలేదండి, ఎంతున్నా ఇంట్లో వండుకోవడమే. ఇంకా బయట చల్లగా ఉంది అనేసి ఇప్పుడే సమోసా అయితే నేను మా బ్లాక్ లో ఉన్నాం కావడ వెళ్ళి తీసుకొచ్చాము. ఇంకా మా చిట్టి తల్లి అయితే మొత్తం డబ్బాలు వేస్తుంది. ఇవి ఈవినింగ్ స్నాక్స్ లాగా తింటాం కదా, సో పచ్చిగా అయిపోతాయి చల్లగా తగులితే. అందుకే ఒక బాక్స్ లో ఇవి 20 రూపీస్ అనమాట. ఇవిన్ని ఇంకా ఏదో తినడానికి ఉంటుంది కదా ఈవినింగ్ స్నాక్స్ లాగా అనేసి పిల్లలకు కూడా ఏదో ఒకటి కావాలి. ఇంకా ఈ రోజుకైతే ఇదేనండి. ఇంకా పిల్లలు కూడా మా ఓడు రెడీగా ఉన్నాడు, అదిగో టీవీ చూసుకుంటా ఉన్నాడు. బట్టలు కూడా మడతేలేదండి, అలాగే పెట్టేసి పిల్లలు వాకింగ్ కంటే బయటకు వెళ్ళిపోయాను. వాకింగ్ పుణ్యమా అనేసి పిల్లలకైతే పాలు కాంచినాను, కానీ పాలు ఇద్దామనేసి ఇంక ఒకటేమైనా బయటకు వెళ్దామమ్మా అంటే సరే అనేసి జస్ట్ కాంచేసిపోయినాను. ఇంకా అది తిన్నాక పిల్లలకైతే ఇచ్చేస్తాను. ఏమంటే మా ఆయన వెళ్ళిపోతున్నారని మా ఆయనతో పాటు 4 గంటలకే వెళ్ళిపోయారు ఆయన. సో అప్పుడు చేశాను. మళ్ళీ పిల్లలు వెంటనే పాలంటే ఎందుకులే 5కి 6కి అలా ఇద్దాం అనేసి అనుకున్నా. తీరా చూస్తే ఇప్పుడు టైం ఎక్కువ అయిపోయింది, 6:30 అయిపోయింది అనమాట. సో ఇప్పటికైతే ఈ సమోసాలు, మీలో ఎంతమందికి సమోసా ఇష్టమో కామెంట్ చేయండి. ఇంకా మా పిల్లలు నేను సమోసా తినేసినాము. ఇంకా చిన్నుకు కొంచెం హోంవర్క్ ఉంటే హోంవర్క్ చేసుకోమ్మా అని ఇచ్చేస్తే తనే చేసుకుంటోంది. ఇంకా నేను కొన్ని బట్టలు ఉంటే అవి కూడా మడత పెట్టేసి బెడ్రూమ్ లో పెట్టేశాను. ఇంకా దాన్ని బీరువాలో పెట్టలేదనమాట.
సో ఎందుకంటే ఇంకా మా ఆయనకి టైం అవుతుంది ఆఫీస్కి, సో డ్యూటీకి వెళ్ళాలి. అందుకనేసి ఇంకా రోటీలు అయితే ఇప్పుడే చేసినానండి. ఇదిగోండి రోటీలు. ఇంకా అలాగే పుల్కాల్లాగా చేస్తాను, చపాతీలాగా చేయకుండా. ఇప్పుడు దానికి గీ తగిలిస్తాను. నార్మల్ ఎట్లా అంటే మనము చపాతీ మీద వేసి కాల్చినామనుకో అంత ఇండ్లంతా పొగ పొగ వస్తుంది. అట్లా చేయకుండా చపాతీలకి ఫస్ట్ ఒక చపాతీ తగిలించి ఇంకో మధ్యలో నెయ్యి పూసి ఇంకో చపాతీతో ఇలా ఇలా ఇలాగ రుద్దాలన్నమాట. నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇది తీసుకున్నాను. గీ అయితే బాగా గడ్డగట్టిపోయింది. ఇవి వేడిగా ఉన్నాయి కాబట్టి ఏం కాదు. ఇట్లాగా కొంచెం తగిలిచ్చేసి రెండు దాంతో ఇట్లాగా రఫ్ చేయాలి. చూడండి బాగా తగిలిందా. దీన్ని ఇట్లాగా ఫోల్డ్ చేసి పెట్టినాం అనుకోండి ఒకదానికి తగలదు. ఇదిగోండి ఇట్లా. మిగతా రోటీలకంతా అట్లనే, ఎందుకంటే రోటీలు వేడిగా ఉంటాయి కదా, గీ అనేది కరుగుతుంది. సో ఇలా వేసి చేయడమే. సో ఒక సైడ్ అయితే కూర కూడా వేడి చేసేసినాను. ఇంకా మా వారు కూడా వచ్చినారు, కాళ్ళు చేతులు కడుక్కుంటున్నారు ఆయన. ఇంకా పిల్లలకైతే బెడ్రూమ్లో కూర్చోపోన్నానా, అంత లోపల నేను రోటీలు చేస్తాననేసి వాళ్ళని బెడ్రూమ్లో కూర్చోపెట్టేసినాను. సో వేడిగా రోటీలు అయితే ఇలాగ మొత్తం కూడా హీట్ చేసుకొని అప్పటికప్పుడు ఇలాగా తీసుకొని తినొచ్చు వేడిగా. సో నైట్ టైం మీరేం తింటారు అనేది కామెంట్ చేయండి. మా ఇంట్లో రెగ్యులర్గా రోటీ అండి, చాలా తక్కువ నైట్ టైం రైస్ తినడము. ఏదన్నా రసం అట్లాగా చేసుకుంటే తప్ప, లేదంటే అస్సలు నైట్ అనేది రైస్ అనేది తినము. అందులో వింటర్లో అంటే అస్సలే లేదు. సో ఫైనల్గా అయితే రోటీలన్నీ మేము మొత్తము 7 రోటీస్ చేస్తానండి. నేను మా ఆయన 4 తిన్నా, పిల్లలు ఒక్కొక్కటి తింటారు. మా వారు రావడం ఆలస్యం లేదండి. ఫాస్ట్గా తినేసి నాకు టైం లేదు అనేసి 2 చపాతీలు తినేసి వెళ్ళిపోయారు. ఇంకా ఆయన వెళ్ళిపోయిన తర్వాతకి పిల్లలు కూడా తినిపించేసానమాట. ఎందుకంటే వాళ్ళ డాడీ ఉంటే తిననియారు. ఇంకా అప్ప నువ్వే తినిపి అని అంటారు. సో అందుకని ఫస్ట్ వాళ్ళ నాన్నకైతే పెట్టించేసాను, తినేసి వెళ్ళిపోయారు. తర్వాత పిల్లలకైతే తినిపించేసానండి. ఇంకా పిల్లలైతే లోపల పడుకోబెట్టేసాను అనమాట. ఇప్పుడైతే వాళ్ళు పడుకున్నారు. సో ఇంకా కిచెన్ రూమ్లో కొన్ని సామాన్లు ఉన్నాయి, అవైతే కడిగేసి ఇంకా నేను కూడా పడుకుంటాను. సో ఇది అండి నా మార్నింగ్ టు నైట్ డైలీ రొటీన్ వ్లాగ్ అనమాట. ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇంతవరకు ఓపికతో వీడియో మొత్తం చూసినందుకు చాలా థ్యాంక్స్. మరో వ్లాగ్తో మళ్ళీ కలుద్దాము. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయడం లేదు. ప్లీజ్ అండి లైక్ చేయండి. ఒకవేళ మీకు నచ్చకపోతే ఏంటి రీజన్ అని అది కూడా చెప్పండి. సో ఇది అనమాట. మరో వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్ అండ్ బై బాయ్.